Are you happy with this offer? Yes sir, I was happy sir. Happy. ఎన్ని ఇంట్రెస్ట్లో జాబ్ వస్తుంది అనుకున్నాను? నేను కరెక్ట్గా 10 ఇంటర్వ్యూస్లో కొట్టాలని నేను ఫిక్స్ అలా పెట్టుకున్నాను సార్. నేను మొదటి ఇంటర్వ్యూలో వచ్చింది. ఎస్ సార్. తర్వాత ఆఫర్ డిలే అవ్వటం వల్ల 4 ఇంటర్వ్యూస్. ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ టీచింగ్లో నీకు బాగా నచ్చిన అంటే టీచింగ్ ఉంది కదా నా డాక్టరేట్ క్లాసెస్ PHPలో, ఆ టీచింగ్ స్టైల్లో నీకు బాగా నచ్చింది ఏంటి? నాకు బాగా నచ్చింది టీచింగ్ స్టైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేసింగ్ సార్. చేసావా ప్రతి ఒక్కటి? చేశాను సార్. ట్రేసింగ్ మెయిన్గా మల్టిపుల్ టైమ్స్ ట్రేసింగ్ చేయడం, అదే ప్రోగ్రామ్ మల్టిపుల్ టైమ్స్ హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్లో కాకుండా పెన్ అండ్ పేపర్లో రాయమని ట్రేసింగ్ పెన్ అండ్ పేపర్లో చేయమంటారు. కోడింగ్ సార్. అది కూడా అది హెల్ప్ అయింది సార్. బాగుంది సార్. ఊప్స్ కాన్సెప్ట్స్లో ట్రేసింగ్ బాగా హెల్ప్ అయింది సార్. మెమరీ అలొకేషన్స్. కానీ ఓపిక ఉండాలి మన దగ్గర. ఎస్ సార్. పేషెన్స్. మన దగ్గర స్టూడెంట్కి చాలా ఓపిక ఉండాలి. ఒక ఎక్స్పర్ట్ తయారవుతాడంటారా ఇక్కడ? కరెక్ట్గా ఉంటే తయారవుతుంది సార్. పేషెన్స్ పాజిటివ్గా ఉండడం అవుతుంది సార్. అవుతాడు కదా? అవుతాడు. సో మీ జాయినింగ్లో మా యొక్క ప్రామిస్కి ఇప్పుడు నీకు జాబ్ వచ్చిందా ఈ పీరియడ్లో మా స్టాఫ్ కానీ, నేను కానీ, సంతోష్ సార్ కానీ, శ్రీకాంత్ సార్ కానీ నీకు ఎట్లా అనిపించింది? మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు, హెల్ప్ చేశారు సార్. ఎక్కడ శ్రీకాంత్ సార్ ఫ్రెండ్లీ అంటే ఏమన్నా డౌట్స్ అనేవి వెంటనే క్లారిఫై చేసేవారు సార్. అది పాయింట్ ఆఫ్ వ్యూ సార్. ఎక్కడ ఉన్నావు? అబద్ధం చెప్తున్నావు. ఫ్రెండ్లీగా సార్. అది శ్రీకాంత్ సార్ లేదు సార్. శ్రీకాంత్ సార్ వల్ల కొద్దిగా మాకు డౌట్స్ క్లియర్ అని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా మాకు క్లియర్ అయింది సార్. సంతోష్ సార్ కూడా కొద్దిగా అలాగ ఉండాలి మోటివేషన్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. బిహేవియర్ అల్టిమేట్ ఫ్రెండ్లీగా లేవు. కానీ నేను అడుగుతుంది ఏంటంటే డే 1 కమిట్మెంట్. ఒక టీచర్ ఎప్పుడు స్టూడెంట్కి ఫ్రెండ్ అవ్వకూడదు. అలా అయినప్పుడు ఆ స్టూడెంట్ ప్రయోజకుడు అవ్వడు. ఏ టీచర్ కెనాట్ బి ఏ ఫ్రెండ్ టు ద స్టూడెంట్. ఏ ఫాదర్ కెన్ బి ఏ ఫ్రెండ్ టు ద చైల్డ్. ఇట్స్ అల్టిమేట్. ఏమంటారు సార్? ఇట్ ఈస్ రూల్. అర్థమైందా? అండ్ ఎక్కువ శాతం టీచర్ పొగడకూడదు. వీలైనంత వరకు టీచర్ తిట్టాలి. అప్పుడే ఆ స్టూడెంట్కి రిజల్ట్ వస్తుంది అల్టిమేట్. క్లియరా? సో డే 1 కమిట్మెంట్, డే లాస్ట్ సేమ్ ఉన్నామా? ఏమన్నా లేదు సార్. అదే జరిగింది సార్. అదే జరిగింది. కాకపోతే ఈ సిస్టంలో స్టూడెంట్ ఫాలో అవటం అనేది కొంచెం కష్టం అనిపించింది నాకు. మన మోడల్ కష్టం అంటే అది తర్వాత మనకి యూజ్ అవుతుంది సార్. నేననేది ఏంటంటే ఇప్పుడు నేను సిస్టమ్ డిజైన్ చేసిన, మన టీమ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నువ్వు సిస్టమ్ని ఫాలో కావాలి. ఇక్కడ టీం బాగానే ఉంది, డిజైన్ బాగానే ఉంది, కానీ స్టూడెంట్ ఫాలో అవ్వటంలో ఆ లెవెల్లో కొంచెం ఫెయిల్ అవుతున్నాడని నాకు అనిపిస్తుంది. నువ్వేమంటావు? అందరూ 100కు 100 మంది లేరు, ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయితే బాగుంటుంది. కరెక్టే కదా? సో ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఒక విద్య నేర్చుకుంటున్నారు. ఒక విద్యని నేర్చుకునేటప్పుడు ఖచ్చితమైన సిస్టమ్ని ఫాలో అయినప్పుడే యూ బికమ్ ఎక్స్పర్టైజ్. యూ వాంట్ టు బికమ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. డెఫినెట్లీ ద సిస్టమ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ డిజైన్డ్ and the system should be implemented very strictly. The system should follow by the student also strictly. Then only we get what? Result. Okay, Harsha. Congratulations again and all the very best for your future. Want to see you in Microsoft one day. Thank you. So I will always tell to every student, your dream company should be Microsoft. All the very best. Thank you, sir.